విరాట్ కోహ్లీ ఆ పేరు వినగానే ఒకప్పుడు ఎలాంటి వైబ్స్ వచ్చేవో మళ్ళీ ఇప్పుడు అవే కనిపిస్తున్నాయి. తన బ్యాట్ నుంచి పరుగులు వరదలా పారుతున్నాయి. దీంతో క్రికెట్ ప్రపంచంలో ఒకే ఒక్క చర్చ మళ్లీ మొదలైంది. వీరేంద్ర సెహ్వాగ్ చెప్పినట్టు కింగ్ ఎప్పటికీ కింగే, అండ్ హీ ఈజ్ బ్యాక్. తన సింహాసనాన్ని మళ్లీ దక్కించుకున్నాడు. నిజంగా అతని రీసెంట్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఈ మాట అక్షరాల నిజం అనిపిస్తుంది గదా. సరే, ఈ హైప్ అంతా బాగానే ఉంది, కానీ ఇందులో నిజమెంత? ఇది కేవలం ఫ్యాన్స్ ఇమోషనా, లేక నంబర్స్ కూడా కోహ్లీకి సపోర్ట్ చేస్తున్నాయా? ఆ అసాధ్యమనిపించే 100 సెంచరీల మార్క్ని తను నిజంగా అందుకోగలడా? పదండి, దేని గురించే ఇప్పుడు లోతుగా చూద్దాం. అసలు ఈ చర్చ మళ్లీ ఇంత హాట్గా ఎందుకు మొదలైందంటే డిసెంబర్ 2025 సౌత్ ఆఫ్రికా టూర్. అక్కడ విరాట్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కొట్టాడు. ఆ 2 సెంచరీలతో తన ఇంటర్నేషనల్ సెంచరీల కౌంట్ 84కి చేరింది. అప్పటినుంచి అతని ఫామ్ గురించి ఎవరికీ ఎలాంటి డౌట్స్ లేవు. సరే, 84 సెంచరీలు ఓకే, కానీ టార్గెట్ ఏంటి? అది మామూలు టార్గెట్ కాదు, అదొక క్రికెట్ ఎవరెస్ట్. ఆ శిఖరం పేరు సచిన్ టెండూల్కర్. చూడండి, ఒకవైపు సచిన్ టెండూల్కర్ 100 ఇంటర్నేషనల్ సెంచరీల శిఖరాగ్రాన ఉన్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ 84 దగ్గర. మధ్యలో ఉన్న గ్యాప్ చాలా పెద్దదే. 16. అవును, సరిగ్గా 16. ఇప్పుడు ప్రతి క్రికెట్ ఫ్యాన్ మైండ్లో తిరుగుతున్న మ్యాజిక్ నంబర్ ఇదే. ఈ 16 సెంచరీల దూరాన్ని అధిగమించడమే అసలైన ఛాలెంజ్. కోహ్లీ 84 సెంచరీలని ఒకసారి విడదీసి చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయం కనిపిస్తుంది. అందులో ఏకంగా 53 వన్డే ఫార్మాట్లోనే వచ్చే. అంటే వన్డే క్రికెట్లో తను ఎంత డామినేటింగ్ ప్లేయరో అర్థం చేసుకోవచ్చు. ఈ పాయింట్ చాలా ముఖ్యం. ఎందుకో ముందు ముందు మనకే తెలుస్తుంది. కానీ ఈ జర్నీ అనుకున్నంత ఈజీ కాదు. కోహ్లీ ముందు 2 పెద్ద అడ్డంకులున్నాయి. ఒకటి టైం, రెండోది ఆపర్చునిటీ, అదే అవకాశాలు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఛాలెంజ్ టైం. విరాట్ కోహ్లీ వయసు ఇప్పుడు 37 సంవత్సరాలు. ఏ ఏజ్లో పీక్ ఫిట్నెస్, పీక్ ఫామ్ మెయింటైన్ చేయడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. చరిత్ర చూసుకుంటే రికీ పాంటింగ్, బ్రియన్ లారా, సంగక్కర ఇలాంటి గ్రేట్ ప్లేయర్స్ అంతా 37 ఏళ్లకే రిటైర్ అయ్యారు. సచిన్ లాంటి కొద్దిమంది మాత్రమే 40 దాకా ఆడగలిగారు. సో దీని బట్టి చూస్తే 37 తర్వాత కూడా అదే ఇంటెన్సిటీతో ఆడటం ఎంత పెద్ద ఛాలెంజో అర్థం చేసుకోవచ్చు. వయస్సు ఒకెత్తైతే అంతకన్నా పెద్ద సమస్య మరొకటుంది. అదే అవకాశం. సెంచరీలు చేయడానికి అసలతనికి ఎన్ని మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఎందుకంటే తన కెరియర్ని ఇంకొన్నాళ్లు పొడిగించుకోవడానికి. కోహ్లీ ఆల్రెడీ టీ20 నుంచి, ఆ తర్వాత టెస్ట్ క్రికెట్ నుంచి కూడా రిటైర్ అయ్యాడు. ఇది తన ఫిట్నెస్కి చాలా మంచిదే. కానీ సెంచరీలు చేయడానికి ఉన్న ఇన్నింగ్స్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇప్పుడతని ఫోకస్ అంతా ఒకే ఒక్కదానిపై ఉంది. అదే వన్డే ఇంటర్నేషనల్స్. టార్గెట్ 2027 వరల్డ్ కప్. సరే, ఈ అడ్డంకుల గురించి మాట్లాడింది చాలు. ఇప్పుడు నేరుగా నంబర్స్లోకి వెళ్ళిపోదాం. రాబోయే రోజుల్లో అఫీషియల్ క్రికెట్ షెడ్యూల్ ఏం చెప్తోందో చూద్దాం. ఇదిగో 2027 వరల్డ్ కప్ వరకు ఇండియా ఆడబోయే వన్డేల షెడ్యూల్ ఇది. 2025 చివర్లో 9 వన్డేలు, 2026లో 18, 2027లో వరల్డ్ కప్తో కలిపి ఒక 16. ఈ షెడ్యూల్ చూస్తేనే అర్థమవుతోంది ఈ రోజుల్లో 50 ఓవర్ల క్రికెట్ ఎంతగా తగ్గిపోయిందో. అయితే ఈ మ్యాచ్లన్నీ కోహ్లీ ఆడతాడా? రెస్ట్, రొటేషన్ పాలసీ, అనుకోని గాయాలు వీటన్నిటినీ లెక్కలోకి తీసుకుంటే మన అంచనా ప్రకారం కోహ్లీకి మిగిలి ఉన్నవి మహా అయితే సుమారు 37 ఇన్నింగ్స్. ఆలోచించండి, 37 ఇన్నింగ్స్లలో 16 సెంచరీలు. ఇది మామూలు ఛాలెంజ్ కాదు. రైట్, ఇక మన విశ్లేషణలో ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కి వచ్చేశాం. ఇక్కడ కేవలం అంకెలు మాత్రమే మాట్లాడతాయి. లెట్స్ సీ ద మ్యాథమెటికల్ వర్డెక్ట్. ఈ అనాలిసిస్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనం ఇన్నింగ్స్ పర్ సెంచురీ లేదా ఐపీసీ అనే ఒక మెట్రిక్ని వాడదాం. సింపుల్గా చెప్పాలంటే ఒక సెంచురీ చేయడానికి ఒక బ్యాటర్ యావరేజ్గా ఎన్ని ఇన్నింగ్స్లు తీసుకుంటాడు అనేదే ఈ ఐపీసీ. ఈ నంబర్ ఎంత తక్కువ ఉంటే సెంచురీలు అంత ఫాస్ట్గా వస్తున్నాయని అర్థం. ఇప్పుడు చూడండి, 100 సెంచరీల మార్క్ని చేరాలంటే కోహ్లీకి కావాల్సిన ఐపీసీ 2.31. అంటే ప్రతి 2.5 ఇన్నింగ్స్లకి ఒక సెంచరీ కొట్టాలి. కానీ తన కెరీర్లో పీక్ ఫామ్లో ఉన్నప్పుడు కూడా అతని ఐపీసీ 3.80. అంటే ఒక సెంచరీకి దాదాపు 4 ఇన్నింగ్స్లు తీసుకునేవాడు. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంతుందో గమనించండి.
దీన్నే మరోలా చెప్పాలంటే తన కెరియర్లో బెస్ట్ ఫేజ్లో ఎలా ఆడాడో దానికంటే ఏకంగా 64% ఎక్కువ ఎఫిషియెంట్గా ఆడాలి. ఇది దాదాపు సూపర్ హ్యూమన్ పర్ఫార్మెన్స్ కిందకే వస్తుంది. అందుకే మన డేటాబేస్డ్ ప్రొజెక్షన్స్ ఏం చెప్తున్నాయంటే ఒకవేళ కోహ్లీ తన కెరియర్ బెస్ట్ ఫామ్ని మళ్లీ అందుకున్నా సరే అతను గరిష్టంగా 94 సెంచరీల దగ్గర ఆగిపోయే అవకాశం ఉంది. ఇంకా రియలిస్టిక్గా చూస్తే ఆ నంబర్ 91 లేదా 92 దగ్గర ఉండొచ్చు. సో మన చేతిలో ఉన్న డేటా, అందుబాటులో ఉన్న అవకాశాలు వీటన్నిటినీ బట్టి చూస్తే 100 సెంచరీలు సాధించే ప్రాబబిలిటీ అంటే సంభావ్యత 5% కన్నా తక్కువే. సరే, నంబర్స్ అన్నీ ఒక కథ చెప్తున్నాయి. కానీ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పిన ఈ మాట మరొక యాంగిల్ని చూపిస్తుంది. కోహ్లీ రికార్డులను వెంబడించడం లేదు, రికార్డులే కోహ్లీని వెంబడిస్తున్నాయి. అతని లెగసీ అలాంటిది. అవును, బహుశా 100 సెంచరీల రికార్డ్ అందకపోవచ్చు. కానీ ఒక లెజెండ్ గొప్పతనాన్ని కేవలం అంకెలు, రికార్డులతోనే కొలవగలమా? అతని ప్యాషన్, అతని ఫైటింగ్ స్పిరిట్, కొన్ని కోట్ల మందికి తను ఇచ్చిన ఇన్స్పిరేషన్ని ఏ లెక్కలు చెప్పగలవు? ఆలోచించండి.